ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ నరసింహ స్వామినే నమః. నరసింహ శతకములో 48వ పద్యానికి స్వాగతం. ఈ పద్యములో ఇంకను ఆ స్వామి మీద తన భక్తిని ఈ విధంగా చాటుకుంటున్నాడు. స్వతంత్రించి హరి నీకు పర్యంకమైన శేషుడు చాలా పవనము భక్షించి బ్రతుకుచుండు. అనువుగా నీకు వాహనమైన ఖగరాజు గొప్ప పామును నోట కొరుకుచుండు. అదిగాక నీ భార్య అయిన లక్ష్మీదేవి దినము పేరంటంబు తిరుగుచుండు. నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి ప్రేమ పక్వాన్నముల్ పెట్టుచుండ్రు. ప్రేమ పక్వాన్నముల్ పెట్టుచుండ్రు. స్వస్థముగా నీకు గ్రాసము జరుగుచుండ కాసు ఒక చేతిరొకటైన కాదు వెయ్యబో. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహారా నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, నీకు పాన్పైన శేషుడు గాలిని మేస్తాడు. వాహనమైన గరుత్మంతుడు పామును తింటాడు. నీ భార్య లక్ష్మీదేవి నిత్యము పేరంటానికి తిరుగుతూ ఉంటుంది. నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి వండిన అన్నములు పెడుతూ ఉంటారు. నీకు హాయిగానే గడిచిపోతున్నది. నీ చేతిది ఒక్క కాసైనా ఖర్చు కాదు సుమా. మరి నా సంగతి ఏమిటి అంటాడు శేషప్ప కవి మనందరి తరఫున. జై శ్రీ నరసింహస్వామినే నమః. హరి నీకు పర్యంకమైన శేషుడు చాలా పవనము భక్షించి బ్రతుకుచుండు. అనువుగా నీకు వాహనమైన ఖగరాజు గొప్ప పామును నోట కొరుకుచుండు. అదిగాక నీ భార్య అయిన లక్ష్మీదేవి దినము పేరంటంబు తిరుగుచుండు. నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి ప్రేమ పక్వాన్నముల్ పెట్టుచుండ్రు. ప్రేమ పక్వాన్నముల్ పెట్టుచుండ్రు. స్వస్థముగా నీకు గ్రాసము జరుగుచుండ కాసు ఒక చేతిరొకటైన కాదు వెయ్యబో. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహారా నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, నీకు పాన్పైన శేషుడు గాలిని మేస్తాడు. వాహనమైన గరుత్మంతుడు పామును తింటాడు. నీ భార్య లక్ష్మీదేవి నిత్యము పేరంటానికి తిరుగుతూ ఉంటుంది. నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి
వండిన అన్నములు పెడుతూ ఉంటారు. నీకు హాయిగానే గడిచిపోతున్నది. నీ చేతిదొక్క కాసైనా ఖర్చు కాదు సుమా. మరి నా సంగతి ఏమిటి అంటాడు శేషప్ప కవి. మన అందరి తరఫున జై శ్రీ నరసింహస్వామినే నమః.